బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ కర్రెగుట్టలలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన ఎందుకు బ్రేకింగ్ లో చూద్దాం. ఆయన ముర్మూరు బేస్ క్యాంప్ నుంచి తడపల వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో గుత్తికోయలతో నిర్వహించే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గిరిజన ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకోవాలని డీజీపీ భావిస్తున్నారు. పామునూరు నుండి కొండల ప్రాంతం దాకా సుమారు 28 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని కేంద్ర బలగాలు విజయవంతంగా పూర్తి చేశాయి. ఇక డీజీపీ శివధర్ రెడ్డి కర్రెగుట్టల టూర్పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ రిపోర్ట్ చేస్తారు. పెద్దీష్, నిన్నటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలు, రెండు రాష్ట్రాల సరిహద్దు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల సేఫ్ జోన్గా ఉన్నటువంటి కర్రెగుట్టలు ఇప్పుడు భద్రతా బలగాల వశమైపోయాయి. పూర్తిగా భద్రతా బలగాలు హస్తగతం చేసుకున్నాయి. సో ఇక అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఈ కర్రెగుట్టలు 145 కిలోమీటర్ల నిడివితో విస్తీర్ణంలో ఉన్నటువంటి కర్రెగుట్టలు ఇప్పుడు అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. మురుమూరు నుండి పామునూరు, అదేవిధంగా డోలి, తడపాల వరకు రహదారి నిర్మాణం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈరోజు ఇక్కడికి రాబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ జరుగుతున్న భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులు, ఇప్పటికే 2 బేస్ క్యాంపులు ఇక్కడ కర్రెగుట్టలపైన ఏర్పాటు చేశారు. బేస్ క్యాంపులను పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం ఇక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ కూడా డీజీపీ పరిశీలిస్తారు. అనంతరం ఇక్కడ డోలీ వరకు ప్రస్తుతం ఇప్పటికే రోడ్డు నిర్మాణం పూర్తయింది. అక్కడ నుంచి తడపాల వరకు కూడా భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి కేంద్ర భద్రతా బలగాలు ఇక్కడ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ రోడ్ల నిర్మాణాన్ని కూడా రాష్ట్ర డీజీపీ పరిశీలిస్తారు. కర్రెగుట్టలు అంటే మావోయిస్టులకు పెట్టని కోటలు. ఇక్కడ మావోయిస్టులు ఇప్పటికే మావోయిస్టులు అంతా దాదాపుగా లొంగిపోయారు. అటువంటి మావోయిస్టులంతా కూడా ఇటు రెండు రాష్ట్రాల సరిహద్దులో సేఫ్ జోన్గా ఇక్కడ అనేక బంకర్లను కూడా ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో గత ఏడాది చూసాం. ఇక్కడ తుపాకుల తూటాలు వర్షం కురిసింది. బాంబుల మూతతో దద్దరిల్లినటువంటి ప్రాంతం ఈ కర్రెగుట్టలు. బాంబుల మూతతో దద్దరిల్లి అణువు ల్యాండ్ మైన్స్, బూబీ ట్రాప్స్ మావోయిస్టులు కూడా వాళ్ళ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతం ఇప్పుడు పూర్తిగా భద్రతా బలగాల వశమైపోయింది. కేంద్ర భద్రతా బలగాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కోబ్రా బలగాలు, ఇటు గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టి పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. భద్రతా బలగాల వశమైపోయినటువంటి కర్రెగుట్టల పైన ఇప్పుడు అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఇప్పటికే రోడ్ల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ పోలీసింగ్తో ఇక్కడ ఈ ప్రాంత గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. మొత్తం 145 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలు సముద్ర మట్టానికి 1524 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సో పూర్తిగా ఏటవాలుగా ఉన్నటువంటి గుట్టలను ఇప్పటికే పూర్తిగా భద్రతా బలగాలు హస్తగతం చేసుకునే నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఇప్పటికే పూర్తిగా మావోయిస్టులు ఈ కర్రెగుట్టలను విడిచి వెళ్ళిన నేపథ్యంలో భద్రతా బలగాల హస్తగతం అయిపోయినటువంటి ఇక్కడ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇప్పటికే 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 2 బేస్ క్యాంపులలో కూడా సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు ఇప్పటికే ఇక్కడ ఈ కర్రెగుట్టలపైన వారంతా బేస్ క్యాంపులలో ఉంటున్నారు. సో ఇక్కడ ఈ బేస్ క్యాంపుల ద్వారానే ఇక్కడ నుంచి అభివృద్ధికి బాటలు వేస్తూ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో రోడ్ల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ నేరుగా కర్రెగుట్టలపైన హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అవ్వడం మాత్రం ఇది దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం. ఇక్కడ రెండు రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్నటువంటి కర్రెగుట్టలపైన రాష్ట్ర డీజీపీ నేరుగా హెలికాప్టర్ ద్వారా మరికొద్దిసేపట్లో ఇక్కడ ల్యాండ్ కాబోతున్నారు. అనంతరం ఇక్కడ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన అనంతరం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం చేపట్టాల్సినటువంటి పనులపైన అటవీశాఖ అధికారులతో కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 కర్రెగుట్టలు.